ఫ్రెండ్స్, ఈరోజు చెక్స్ గురించి మాట్లాడుకుందాం. చెక్స్లో ఓపెన్ చెక్ ఉంటుంది, క్రాస్ చెక్ ఉంటుంది, క్యాన్సిల్ చెక్, సెల్ఫ్ చెక్, పోస్ట్ డేటెడ్ చెక్, ఆర్డర్ చెక్, బేరియర్ చెక్ ఉంటుంది. మొదటగా ఓపెన్ చెక్ గురించి మాట్లాడదాం. ఓపెన్ చెక్లో మనం ఎవరికి అయితే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలన్నమాట. పే దగ్గర అంటే సబ్రీనా సల్జర్ అని ఉందా, అక్కడ అక్కడ రాయాలన్నమాట. మనం ఎవరికైతే పే చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు. దీన్ని ఓపెన్ చెక్ అంటారు ఫ్రెండ్స్. ఓపెన్ చెక్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ అని మెన్షన్ చేయాలి. 10,000 ఓన్లీ, 10,000 అని వర్డ్స్లో రాసినప్పుడు కూడా ఓన్లీ అని మెన్షన్ చేయాలి. లేకపోతే వాళ్ళకు 0 లేకపోతే ఒక 1 వర్డ్ యాడ్ చేసే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అందుకోసమే ఓన్లీ అని మెన్షన్ చేయాలి. ఇంకోటి స్పేస్ కూడా ఇవ్వకూడదు ఫ్రెండ్స్, ముందల లైన్స్తో రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి క్యాన్సల్డ్ చెక్ అంటే దీని ద్వారా మనీ విత్డ్రా చేయడానికి అవకాశం ఉండదు, మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఇది జస్ట్ బ్యాంక్ వెరిఫికేషన్ కోసం, మ్యూచువల్ ఫండ్ వెరిఫికేషన్ కోసమే వాడతారు. క్యాన్సిల్ చెక్ను 2 లైన్స్ మధ్యలో క్యాపిటల్ లెటర్స్తో క్యాన్సిల్డ్ అని రాయాలి. దీన్ని క్యాన్సిల్ చెక్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్రాస్డ్ చెక్ అనమాట. క్రాస్డ్ చెక్ అంటే ఇది బ్యాంక్ విత్డ్రా చేసినప్పుడు క్యాష్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇస్తారు. అంటే బ్యాంక్ టు బ్యాంక్ అనమాట. అమౌంట్ చేతికి ఇవ్వరు అన్నమాట, చేతికి ఇవ్వరు అమౌంట్ని. నెక్స్ట్ వచ్చి ఆర్డర్ చెక్ అనమాట. ఆర్డర్ చెక్ అంటే మనం పే ద్వారా ఎవరి పేరు అయితే రాస్తున్నామో వారు మాత్రమే ఈ అమౌంట్ తీసుకోవాలన్నమాట. ఆర్డర్ చెక్లో ఎవరి పేరు రాస్తున్నామో అతను మాత్రమే ఆ బ్యాంకుకి వెళ్ళి ఆ విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే బ్యాంక్ టు బ్యాంక్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకు కుదరదన్నమాట. అలా ఇవ్వడానికి కూడా యాక్సెస్ ఉండదు. దాన్ని ఓపెన్ చెక్ ఆర్డర్ చెక్ అంటారు. నెక్స్ట్ బేరియర్ చెక్ అంటే ఇక్కడ ఎవరు వెళ్ళినా విత్డ్రా చేస్తారనమాట మనీని. ఫస్ట్ అర్జున్ అనే వ్యక్తికి పేరు రాశారు, కాకపోతే సూర్య అనే వ్యక్తి పోయి బ్యాంక్లో చెక్ ఇచ్చారనమాట. అతను కూడా మనీ విత్డ్రా చేసి ఇస్తారు, లేకపోతే బ్యాంక్లో టు బ్యాంక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ చెక్ అనమాట. అంటే మనం అకౌంట్లో ఉన్న మనీని మనమే విత్డ్రా చేసుకోవడానికి సెల్ఫ్ అని రాసి మనకి ఎంత కావాలో అంత అమౌంట్ రాసి సైన్ చేసి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు అమౌంట్ విత్డ్రా చేసి ఇస్తారు. దీన్ని సెల్ఫ్ చెక్ అంటారు ఫ్రెండ్స్. పోస్ట్ డేటెడ్ చెక్ అంటే ఇది ఒక భవిష్యత్తులో పలానా రోజు పలానా డేట్ రోజు ఈ చెక్ ద్వారా అమౌంట్ విత్డ్రా చేసుకోవాలని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డేట్ ఆ తారీఖు మాత్రమే ఇస్తారు. దీన్ని పోస్ట్ డేటెడ్ చెక్ అంటారు. అంటే ఇంకా అంతకుముందు ఇవి చెక్ అనేది చెల్లదనమాట, ఆ డేట్ రోజు మాత్రమే చెల్లుతుంది.